చ్చు ఆ స్వేచ్ఛ నాకుంది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఈయన హైందవుల పక్షముగా కానీ, ఇస్లాం వారి పక్షముగా కానీ, క్రైస్తవుల పక్షము కానీ మాట్లాడాల. సెక్యులర్ ఇండియాలో ఈయన ఒక సెక్యులర్ పర్సన్గా మాట్లాడుతున్నారు. అన్ని మతాల వారిని దృష్టిలో పెట్టుకొని భారతీయులంగా మనం ఎలా ఉండాలి అన్నది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నాకు నచ్చిన మతాన్ని నేను ఆచరించచ్చు రా ఫుల్. అరే కరుణాకర్, అరే లలిత్గా, అరే రాధా మనోహర్ దాస్గా సిగ్గు తెచ్చుకోండి రా, వినండి రా. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు. ఎవడికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరించచ్చు. ఎవడైనా మార్చుకోవచ్చు మతాన్ని, ఎవడైనా ఏ మతాన్నైనా ఆచరించుకోవచ్చు. అడ్డు చెప్పటానికి ఎవడికి వీలు లేదురా, ఎదవల్లారా. ఎవడికి వీలు లేదురా, అడ్డు చెప్పడానికి అర్హత, హక్కు లేదు. సెకండ్ పాయింట్ వినండి. అదే సమయంలో ఇతర మతాలను గౌరవించే వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చిన, అదే సమయంలో ఇతర మతాలని కూడా గౌరవించే విధంగా ఆ పరిస్థితులు తీసుకొచ్చామంటున్నారు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, ఎవడైనా ఎప్పుడైనా ఎలాగైనా ఇతర మతాలలోకి వెళ్ళచ్చు, వాడికి నచ్చిన మతాన్ని ఆచరించవచ్చు, అదే సమయంలో ఇతర మతాలని గౌరవించాలి. అదిరా ఫుల్. సిగ్గులేని ఎదవల్లారా, ఈ గడ్డి తినండి. ఇతర మతాలని గౌరవించాలి. నేను నిన్ను 100 తిడతారోయ్, లలిత్ గాన్ని, కరుణాకర్ గా, నిన్ను రాధా మనోహర్ దాస్ గా, నిన్ను బేకారుగా బికారిగా, మిమ్మల్ని నేను 100 తిడతా. కానీ నా సంస్కారం ఏంటంటే భారతీయుడిగా నేను హైందవ ధర్మాన్ని కానీ, హైందవ గ్రంథాన్ని కానీ, హైందవ సిద్ధాంతాలని కానీ, హైందవ దేవుళ్ళని కానీ, హైందవ విశ్వాసాన్ని కానీ నేను ఒక్క మాట మాట్లాడు. ఎందుకంటే యాజ్ ఏ హ్యూమన్, నేను మనిషిగా నా దేవుణ్ణి నేను భక్తి చేసుకుంటూ, మీ మత విశ్వాసాన్ని, మీ మత గ్రంథాన్ని, మీ మత దేవుళ్ళని నేను గౌరవించాల్సిన బాధ్యత ఒక భారతీయ పౌరుడిగా నాకుంది. యాజ్ అన్ ఇండియన్ సిటిజన్, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. అది నా బాధ్యత.